నమస్కారం మషారు. నమస్తే అండి. మీకోసం మన శ్రీమాత ప్రేక్షకుల కోసం ఏదైనా మీ గురించి చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా శ్రీమాత ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు మురడ్ల ఉమామహేశ్వరరావు. నేను శ్రీ చైతన్య కాలేజ్ విశాఖపట్నంలో సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా వృత్తి అధ్యాపక వృత్తి. నా ప్రవృత్తి పాటలు రాయడం, పాడటం, స్వరపరచటం. మషారు, ఈ మధ్య తెలుగు మీద ఒక పద్యం వైరల్ అయింది. తెలుగు ఎక్కడ ఉందరా తెలుగోడని పాట. అది మీరే స్వరపరిచి రాశారని మేము విన్నాము. మరి ఎప్పుడు పాడారు, ఎప్పుడు స్వరపరిచారు, అసలు మీ పేరు ఎందుకు బయటికి రాలేదు, మాకు ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా చెప్తానండి. వాస్తవానికి నేను ఈ తెలుగు ఎక్కడుందరా తెలుగోడ అనే పాటని పాడి ఏడాది కాలం అయిపోయిందండి. ఇది రాసింది శ్రీ కృష్ణ చైతన్య గారు. నేను దాన్ని స్వరపరిచి దాన్ని పాడటం జరిగింది. నేను చాలా సాధారణంగా మొబైల్లో నేను ఇవన్నీ కూడా ఆడియో చేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు ఆ క్రమంలో ఆ పాట కూడా అలా చేసి ఉన్నాను. అయితే అదృష్టవశాత్తు ఆ పాట బాగా వైరల్ అయ్యి ఆ తర్వాత చాలామంది వీడియోలు చేశారు. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఆ పాట పెట్టారు. వాళ్ళే పాడుతున్నట్టు లేదంటే వాళ్ళే దాని మీద నటిస్తున్నట్టుగా చాలా వచ్చాయి. ఈ మధ్యన ఏఐలో కూడా చేశారు అట్లని. అయితే నేనేమనుకున్నానంటే, పాట సందేశాత్మకంగా అయినప్పుడు ఎలా వినిపిస్తే మనకి పోనీ కానీలే, నేను పాడిన నా స్వరమే వినిపిస్తుంది కానీ ఇంకోటి కాదు కదా అని నేను అనుకోవడం అనేది జరిగింది. అలా ఆ క్రమంలో ఆ పాట అయితే నేను స్వరపరిచి నేను పాడినటువంటి పాటే అది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మషారు, ఆ పాట ఒకసారి మీ గొంతులో మాకు వినిపిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా అండి. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డెమ్మీని చేసావు, నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు, తన భాష చదవడం రాయడం రాదు, తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, లేత మనసుల్లోన నీతులే ముద్రించు, శతకాలు వటకెక్కి చెదపట్టినాయి, బతుకు పుటలను తెరిచి వ్యాఖ్యానమునరించు, మన తెలుగు సామెతలు మంటగలిసాయి, రామాయణం లేదు భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒకటైన రాదు, కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి, కథలరే టీవీల చుట్టూత చేరి, మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం, డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, మూవన్నె జెండాను తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగు వాడెవరు తెలుసా, వెండి తెర హీరోలు వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా, గుడుగుడి గుంచాలు కోతి కొమ్మచ్చి, ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి, పసివాళ్ల చేతులకు సెల్ ఫోనులిచ్చి, పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి, పోటీకి సయ్యంది మీ తెలుగు మేధ, ఉనికినే మరిచింది అది అసలు బాధ, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, కూడు పెట్టని భాష భాష కాదన్నావు, డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు, తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు, కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు, గోబుని గెలిచాము చూడమన్నావు, తల్లి వేరును మటుకు తెగ నరికినావు, తెలుగు మొనగాన్నని తొడజరిసినావు, తల్లి పేరడిగితే తెల్లబోయావు, నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా, సెంటిమెంటల్ అంటూ చాలు నీ బొంద, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు చల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా.
నమస్తే అండి. నమస్తే. బాగా పాడారు సార్, చాలా చక్కగా స్వరపరిచారు. ఆయన రాసిన రాతలకు అందరికీ అర్థమయ్యే రీతిలో, అంటే ఒక పాటకి స్వరకల్పన చేస్తారు, కానీ ఆ స్వరకల్పన ఎలాగుండంటే ఆ హృదయాలకి, ఆ మనసులకి అది అర్థమయ్యే రీతిలో వెళ్తే బాగుంటుంది. మీరు చాలా చక్కగా స్వరపరిచారు. మీరు ఇంతకుముందు ఏమైనా పాటలు రాయడం కానీ స్వరపరచడం కానీ చేస్తున్నారా? చేశానండి. నేను భగవద్గీతని 18 అధ్యాయాలు కూడా ఆడియో చేశాను, త్రూ మొబైల్ ద్వారా చేశాను. అది 6.5 months అంటే 6.5 నెలలు ప్రతిరోజు 3 శ్లోకాలు 3 భావాలని తీసుకొని ఆడియో చేసి ఉభయ రాష్ట్రాల్లో కూడా దాన్ని నేను పంపించడం జరిగింది. నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేనైతే దానికి భక్తిపూర్వకంగా చేసిన కార్యక్రమం అది. నేను మనసులో అనుకుని చేశాను, అది బాగా సక్సెస్ అయ్యిందండి. అవి కాకుండా ఇతరత్ర మరికొన్ని శ్లోకాలు కలిపి సుమారుగా 800 సంస్కృత శ్లోకాలు నేను ఆడియో చేశాను. అలాగే నేను బాపట్ల దగ్గర జిల్లీలమూడిలో చదువుకున్నాను. నేను జిల్లీలమూడిలో ఎంఓడి కాలేజీలో చదువుకొని అక్కడ నుంచి వచ్చిన పూర్వ విద్యార్థిని. అక్కడ అమ్మ అనసూయ మాత ఉన్నారు. ఆ మాత మీద మా ప్రిన్సిపల్ గారు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు, అలాగే మా గురువు గారు శ్రీ మల్లాపేట శ్రీమన్నారాయణమూర్తి గారు, వీరిరువురు సుమారుగా 400 పద్యాలు రాశారు అమ్మ మీద. ఈ 400 పద్యాలని కూడా నేను గానం చేయడం జరిగింది. ఇప్పటికీ నడుస్తుంది. ప్రతిరోజు ఒక 2 పద్యాలు గానం చేయటం, మా పూర్వ విద్యార్థులు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా ఇవి పంపించడం, వారందరూ విని ఆనందించడం జరుగుతూ ఉందండి. ఇవి కాక నేను స్వయంగా రాసి కంపోజ్ చేసినటువంటి పాటలు సుమారు 150 దాటి ఉంటాయండి. ఈ పాటలు సమయానుకూలంగా, సందర్భానుకూలంగా, సరదాగా 10 మందికి వినిపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే 2 ఏళ్ల క్రితం నేను ఒక సినిమా కోసం కూడా పాటలు రాశాను. అదృష్టవశాత్తు ఆ సినిమాకి సింగిల్ కార్డు నా సాంగ్స్ పడ్డాయి. 5 పాటలు కూడా నేనే రాసే అవకాశం నాకు వచ్చింది. సినిమా పేరు రేవంత్ రెడ్డి అండి. రేవంత్ రెడ్డి ఇంకా రిలీజ్ కాలేదు. ఈ రేవంత్ రెడ్డి అనే టైటిల్కి ఈ రాజకీయానికి ఏ విధమైన సంబంధం లేదండి. అది పూర్తిగా ఈ ఈ వారు సీఎం కాకముందే ఎప్పుడో ప్రారంభమైపోయిన సినిమా ఇది. అది సాంఘికమైనటువంటి మూవీ. ఆ సినిమాలో సరదాగా నిర్మాత గారు, దర్శకులు ఒక పాట రాసి పంపించమంటే పంపించాను. ఆ పాట వారికి ఎందుకో నచ్చి ఆ తర్వాత ఆ సినిమాకి కావలసిన 5 పాటలు కూడా రాయమని నన్ను అడగటం, ప్రముఖ సంగీత దర్శకులు రాజ్ కిరణ్ గారు దాన్ని కంపోజ్ చేశారండి. రాజ్ కిరణ్ గారు మ్యూజిక్ చేశారు. నేను అందులో ఒక పాట కూడా పాడటం జరిగింది. అయితే అది ఇంకా రావాల్సి ఉంది. వస్తే కానీ నేనేం రాశాను అనే సంగతి అంతగా తెలియదు. మీకు కాస్త అందులో ఒక 2 లైన్లు వినిపించగలను సంబంధించి. పాటలమ్మ తోటలోని కోయిలమ్మ, ఆ గొంతులోని తీయదనాలెక్కడివమ్మ. పాటలమ్మ తోటలోని కోయిలమ్మ, ఆ గొంతులోని తీయదనాలెక్కడివమ్మ. ఎవరు నేర్పిరమ్మా నీకిన్ని స్వరాలు, రోజు రోజుకి కొత్త ఈ పదనిసలు. అమ్మ చెప్పెనా చిగురు కొమ్మ నేర్పెనా, అమ్మ చెప్పెనా చిగురు కొమ్మ నేర్పెనా. పాటలమ్మ తోటలోని కోయిలమ్మ, ఆ గొంతులోని తీయదనాలెక్కడివమ్మ. ఈ గీతాన్ని నేను వారికి అందించినప్పుడు అది ఆ సినిమాలో కథానాయిక, మన భాషలో హీరోయిన్ అంటాం కదండి, ఆమె చిత్రీకరించారు. దానికోసం ఈ పాట అయ్యింది. అయితే రికార్డింగ్ కోసం వారు జూబ్లీ హిల్స్కి నన్ను ఆహ్వానించారు. సాంగ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు దగ్గర ఉంటే లిరిక్స్ ఏమైనా పొరపాటు ఉంటే చెబుతారు కదా అని. నేను యాక్చువల్గా సింగర్గా ఆ సినిమాకి వెళ్ళలేదు, నేను రచయితగానే వెళ్ళాను. అయితే అనివార్య పరిస్థితుల్లో ఒక పాటని పాడాల్సి వచ్చింది. ఆ పాట వాళ్ళు కోరిక మేరకే ఉత్తరాంధ్ర జానపదాన్ని మిక్స్ చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పదాలతో పాట ఒకటి రాయమంటే నేను రాసిచ్చాను. ఆ పాటని అక్కడ హైదరాబాదులో వేరే సింగర్ చేత పాడించారు. పేరు అవసరం లేదునండి. వారు బాగా పాడారు. కాకపోతే ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి అక్కడ భాషతో బాగా గ్రిప్ ఉన్న మనిషి అవ్వటం వల్ల, సింగర్ అవ్వటం వల్ల ఈ ఉత్తరాంధ్ర పదాలు కొంచెం
ఉన్నది ఉన్నట్టుగా రావట్లేదని రాజకిరణ్ గారు కొంచెం ఇబ్బంది పడుతూ నేను అక్కడే ఉన్నాను, రికార్డింగ్ థియేటర్ అవుతున్నప్పుడు, ఇది రికార్డింగ్ అవుతున్నప్పుడు పక్కనే ఉన్నాను. ఆయన ఏమన్నారంటే, మాస్టర్ గారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు పాడేస్తారు ఈ పాట అడిగారు. అది డ్యూయట్ యాక్చువల్గా. ఫిమేల్ సింగర్ ట్రాక్ ఆల్రెడీ చేసేసారు, అప్పటికే చేసేసారు. మేల్ సింగర్ అవుతుంది ఇప్పుడు. మీరు పాడేస్తారా అంటే అక్కడే నిర్మాత దర్శకులు ఉండడం వల్ల వాళ్ళు కూడా అవును మాస్టర్ మీరు పాడండి, మీరు పాడితే మాకు హ్యాపీ అని అంటే వాళ్ళ అనుమతి మీద, వాళ్ళ కోరిక మీద నేను అప్పటికప్పుడు ఈ ఛాంబర్ నుంచి ఆ ఛాంబర్కి వెళ్ళి ఆ పాట పాడడం జరిగిందండి. అది 2 లైన్స్ డెఫినెట్గా. వ్యాపారం చెడిపోద్ది పిల్ల, యవ్వారం ముదిరిపోతే మళ్ళా, చెడిపోని మావా, యవ్వారం ముదిరిపోతే బయ్యమా. అట్టాగైతే వ్యాపారం చెడిపోద్ది పిల్ల, యవ్వారం ముదిరిపోతే మళ్ళా, సన్నజాజులు అమ్ముతండ్రు సీపుకొస్తాయి కొనుకొస్తాని, సన్నజాజులు అమ్ముతండ్రు సీపుకొస్తాయి కొనుకొస్తాని, ఒప్పుకోవే ఒప్పుల కుప్ప, నువ్వు ఒప్పుకోవే ఒప్పుల కుప్ప, సీపుగొస్తే సన్నజాజులు కొనుకొస్తావా, ఊరకొస్తే గన్నేరు కాయలు తీసుకొస్తావా, సులువు బేరం ఆడ మాకు బావయ్యా, సీపుగొస్తున్నాయని కొనకయ్యా, నువ్వు సులువు బేరం ఆడ మాకు బావయ్యా, సీపుగొస్తున్నాయని కొనకయ్య. అట్టాగైతే వ్యాపారం నా వ్యాపారం చెడిపోద్ది పిల్ల, యవ్వారం ముదిరిపోతే మళ్ళా, చెడిపోని మావా, యవ్వారం ముదిరిపోతే బయ్యమా. ఇదిగో పిల్ల, కొత్త బస్తీలో పాత చీరలు కొంటున్నారటే, అమ్ముతున్నారటే, మరి నీకో చీర తీసుకొచ్చినా ఎందుకు, నిన్ను తగలెట్టానిక. టక్కులాడికి టెక్కులెక్కువే, నోటి నిండా మాటలెక్కువే, ఏ టక్కులాడికి టెక్కులెక్కువే, నోటి నిండా మాటలెక్కువే, ఒంటి నిండా సోకులెక్కువే, ఒంటి నిండా సోకులెక్కువే, చీరను చూస్తే మూర తక్కువే, సిగ్గులేని మొహానికి నవ్వే సింగారమట, చీరలైన కొన్న నువ్వు సారెలెట్ట పెడతావు, సిగ్గులేని మొహానికి నవ్వే సింగారమట, చీరలైన కొన్న నువ్వు సారెలెట్ట పెడతావు, ఒలగబొయ్యకు ఓ మామ నా మీద ఉన్న ప్రేమ, ఒలగబొయ్యకు ఓ మామ నా మీద ఉన్న ప్రేమ, ఈ పట్టును చెడిపోద్దిరి మామ, నీ వ్యాపారం పడిపోద్దిరి మామ, అయ్యో అయ్యో ఈ పట్టును చెడిపోద్దిరి మామ, నీ వ్యాపారం పడిపోద్దిరి మామ. అట్టాగైతే వ్యాపారం నా వ్యాపారం చెడిపోద్ది పిల్ల, యవ్వారం ముదిరిపోతే మళ్ళా. సార్ మీరు ఉత్తరాంధ్ర స్లాంగ్లో పాడారు, మీ సొంతూరు ఎవరు మాస్టర్? మాది పార్వతీపురం దగ్గర ఎంఆర్ నగరం అనే విలేజ్ అండి, మా స్వస్థలం అది. ఆ తర్వాత విశాఖపట్నం నేను ఆంధ్ర యూనివర్సిటీ చదువు కోసం అని వచ్చేయటం, నేను సంస్కృత ఎంఏ తెలుగు ఎంఏ ఇక్కడ చేశాను. ఆ తర్వాత క్రమక్రమంగా వైజాగ్లో నేను జాబ్ చేస్తూ ఇప్పుడు శ్రీ చైతన్యలో దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను అక్కడే శ్రీ చైతన్యలో సంస్కృత లెక్చరర్గా పనిచేస్తున్నానండి, ఐఐటి అకాడమీలో. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ పాటలు రాసే కానీ స్వరపరిచే కానీ లేకపోతే నాటకాల్లో కానీ సంగీతంలో అనుభవం ఉందా? ఉందండి. మా నాన్నగారు సుప్రసిద్ధ పౌరాణిక రంగస్థల కళాకారులు శ్రీ మూడడ్ల అప్పలస్వామి నాయుడు గారు, కీర్తి శిష్యులు, ఇప్పుడు లేరు నాకు. నాకు సంగీతం రాదండి, నాకు సంగీతంతో ఏ విధమైన పరిచయం లేదు అసలు. మా నాన్నగారే నాకు అజ్ఞాత గురువు అన్నమాట. ఆయన ఏం చెప్పలేదు నాకు, కానీ వారు సత్య హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం ఇలాంటి నాటకాలు ప్రదర్శించేటప్పుడు ప్రధాన పాత్రధారి ఆయన. సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, అట్లాగే రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు, గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు, ఇలా పాత్రలు వేసేటప్పుడు నేను బాగా చిన్నవాడిని, 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న రోజుల్లో రిహార్సల్స్లో, ఇలాంటి హాల్లో రిహార్సల్ అవుతున్నప్పుడు అక్కడ హార్మోనిస్ట్ పక్కనే కిందన కూర్చొని నేను
ఆ రిహార్సల్ పద్యాలు వినేవాడిని. అలా వినగా 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 ఆ స్వరాలు కొన్ని నా మనసుకు పట్టి అది లోపల ఉండి స్థిరంగా ఉండి, అందుకనే నేను ఇంచుమించుగా చెప్పాను ఇందనక, నేను ఒక 150 పాటల పైచీలకు రాశాను. ఈ రాసిన పాటలన్నీ కూడా ఇప్పుడు రాజకిరణ్ గారికి ఇచ్చిన 5 పాటలు కూడా నేను కంపోజ్ చేసినవే. ఆ తర్వాత చిన్న చిన్న మార్పులు వారు కావాల్సినట్టు వాళ్ళు చేసి బిట్ వర్క్ అంతా చేసుకున్నారు. అది అంటే ఇలా నేను స్వరపరచడానికి దీనికి కారణం ఏంటని అడిగితే, అది మా నాన్నగారు పాడిన పద్యాలన్నీ వింటూ, ఆయన నాటకాలు చూస్తూ పద్యాలు వింటూ ఇలాగ నేను చేయడం జరిగింది. నాకు ఒకసారి డౌట్ వచ్చిందండి, నేను పాడుతున్నవి కరెక్టేనా, అసలు నేను స్వరపరిస్తేనే అది కరెక్టేనే గ్యారంటీ ఉంది, తప్పులు పాడేస్తున్నానేమో కదా. అదే ప్రాజ్ఞులు విజ్ఞులు ఉంటారు, వారు నన్ను ఏమైనా అనుకుంటారో ఏమైనా భయపడి సందర్భాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఒకసారి విశాఖపట్నం బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే కోటి గారు వీళ్ళు వచ్చారు. మన పోర్ట్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో సీతారామ శాస్త్రి గారు అమ్మాయి పెళ్ళికి వచ్చారు. అప్పుడు నేను కూడా అక్కడ ఒక గెస్ట్గా నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళితే నా మిత్రుడు ఒక ఆయన గణపతిరావు అని నా మిత్రుడు పరిచయం చేశాడు. వాళ్ళకి పరిచయం చేసి ఊరకనే నా మీద ఉత్సాహమో ప్రేమో తెలియదు, కొంచెం నేను బాగా పాడతానని చెప్పేటప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఒక పాట పాడాను, అలాగే మన కోటి గారి దగ్గర పాట పాడాను. వాళ్ళు అడిగితే ఫోక్ సాంగ్ అంటే నేను ఒక పాట ఏదో ఒక 2 లైన్స్ ఉంటాయి, కోటి గారి ముందు పాడింది అయితే బాలుగారి ముందు నేను సిరివెన్నెల పాట పాడాను. ఎందుకంటే ఆయన అడిగారు మీరు ఒకసారి పాట పాడాను, నేను కొంచెం మొహమాటంగా పాడే నమస్కారం పెట్టి క్షమించమని ఒక పాట పాడి వినిపించాను ఆయనకి. అయితే కోటి గారి ముందు పాడినప్పుడు కోటి గారు అప్పుడు దళపతి అనే సినిమా చేస్తున్నారు మోహన్ బాబు గారితో. ఆ టైంలో వైజాగ్ వచ్చారు ఆయన ఈ అకేషన్లో. వచ్చేటప్పుడు మాస్టారు మీరు చాలా బాగా పాడుతున్నారని విన్నాను, ఏంటి అసలు మీరు ఫోక్ సాంగ్స్ బాగా చేస్తారా అంటే, అవునండి ఫోక్ సాంగ్స్ రాస్తుంటాను అని అంటే, ఒక లైన్ వినిపించారంటే ఏదో అప్పుడు ఆయన ఏదో వినిపించి నేను స్వరపరిచింది కరెక్టా కాదని ఆయన చేత తెప్పించుకోవడం కోసం ఒక లైన్ ఇచ్చాను. మాయదారిలో కమ్మమ్మ మామనేమి చేసేనమ్మ, మాయదారిలో కమ్మమ్మ మామనేమి చేసేనమ్మ, పెందలాడిపోయినోడు సందకాడ రాడేమమ్మ, పెందలాడిపోయినోడు సందకాడ రాడేమమ్మ, ఓహో చుక్కమ్మ నువ్వైనా చెప్పమ్మా, ఓహో చుక్కమ్మ నువ్వైనా చెప్పమ్మా అని ఈ పాటని, ఈ లైన్స్ అని వినిపించాను. పాట మొత్తం పాడి వినిపించినప్పుడు ఆయన అది విన్న తర్వాత, సరే పెద్దవాళ్ళు కదా వాళ్ళంతా బాగుందంటారు, అది పక్కన పెట్టండి, బాగుంది మాస్టారు బాగా పాడారు, మీలాంటివి ఎన్ని రాసి ఉంటారు అంటే, రాశానండి సుమారు ఈ జానపదం మీద ఒక 90-100 పాటల వరకు ఉండుంటాయి నా దగ్గర రకరకాల వాటితో. ఎందుకంటే నేను సాంఘిక నాటకాలు కూడా రాశాను 3. సాంఘిక నాటకాలకి అనుబంధంగా కొన్ని పాటలు కావాల్సి వచ్చి కూడా నేను రాసినవి కంపోజ్ చేసినవి ఉన్నాయి అని చెప్తే, ఆయన అప్పట్లో మాస్టారు మీరు నాకు అవసరము, మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా, ఈ నెల 23తో అధిపతి మోహన్ బాబు గారు మూవీ తాలూకు షూటింగ్స్ అని అయిపోతున్నాయి, మీరు కానీ 24వ తారీఖు కల్లా మీరు హైదరాబాద్ వస్తే, మీరు రైల్వే స్టేషన్కి వచ్చి జస్ట్ మీరు కాల్ చేస్తే మీకు కారు పంపిస్తాను, మీరు ఇంటికి వచ్చేద్దరు, వచ్చాక మీ పాటలన్నీ ఒకసారి నేను చూడాలి అని ఆయన అన్నారు. అన్న తర్వాత వస్తానని చెప్పాను, కానీ అన్ఫార్చునేట్లీ నేను అప్పుడే విశాఖపట్నంలో నేను కొంచెం టీచింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తున్న రోజులు అవి, నేను ఇప్పుడు రాలేనండి, ఎందుకంటే జరిగించి మించు 20 years దాటిపోయింది, నేను వెళ్ళలేకపోయాను, అటువైపు చూడలేకపోయాను. కానీ తర్వాత కొన్ని 1-2 సందర్భాల్లో శ్రీవారికి స్వరార్చన అని అన్నమాచారి సంకీర్తనల్ని బాలుగారు, సునీత గారు, తర్వాత కృష్ణ గారు వీళ్ళందరూ కూడా చేత పాడిస్తున్నప్పుడు అవి ఏవో కరెక్షన్స్ అవసరం అయితే మాత్రం మళ్ళీ కోటి గారి ఇంటికే వెళ్ళడం జరిగింది. కోటి గారి ఇంట్లోనే మ్యూజిక్ థియేటర్లో కొన్ని కరెక్షన్ చేసుకొని రావడం జరిగింది. అలా నా ప్రయాణం ఏంటంటే సరదాగా ప్రేక్షకుల మధ్య, మిత్రుల మధ్య, విద్యార్థుల మధ్య నా తాలూకా నేను రచనలు లేకపోతే నా స్వరకల్పన వినిపించడం తప్ప ప్రత్యేకంగా ఇటువైపు నేను ఇంతవరకు అయితే దృష్టి పెట్టలేదు. నాన్నగారు హరిశ్చంద్ర పద్యాలు పాడారు కదా, ఏదైనా పద్యం మీకు వచ్చిందా, ఏదైనా పద్యం పాడగలరా? తప్పకుండా. ఆయన పద్యాల్లో నాకు అప్పట్లో బాగా ఇష్టమైంది ఏంటంటే, హరిశ్చంద్రలో వారణాసి సీన్లో హరిశ్చంద్ర నాటకం తాలూకా కథ ఇంచుమించు అందరికీ తెలిసిందే. తన భార్యని కూడా అమ్ముకునే పరిస్థితికి వస్తారు హరిశ్చంద్ర భూపతి. కాలకౌశికుడికి అనేటటువంటి అతనికి అమ్ముతాడు చంద్రమతిని, అమ్మాల్సి వచ్చింది, నక్షత్రకుడు బలవంతం చేస్తాడు. అమ్మడానికి ముందు ఏదైనా ఒక వస్తువుని మనం అమ్ముతున్నప్పుడు దాని తాలూకా నాణ్యత గురించి చేస్తాం కదా, అలాగా ఆమె గుణగణాలు
చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాపం ఆయన హరిశ్చంద్ర భూపతి తన భార్య గురించి ఇటువంటిది నా భార్య అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఆ సన్నివేశం నాకు ఇప్పుడే కూడా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. కొంచెం ఇష్టం అది, ఆ లైన్లు చాలా ఉన్నాయి. ఈ లైన్ ఒకసారి కొంచెం పూర్తిగా పాయింట్స్. ఓకే సార్. ఓ కాశీపురవాసులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, అమ్మలారా, ఈమె నా భార్య చంద్రమతి, ఈమె గుణగణములెట్టివనినా జవదాటి ఎరుగది యువతీలలామంబు పతి మాట రతనాల పైడి మూట పతి మాట అడుగు తప్పి ఎరుంగదు అత్తమామలయాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగదు, కోపం బెరుంగదు ఈ గుణ వితాన నితాంత పొరులెంత తను దూరుచున్న సొంత, కోపం బెరుంగదు ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంత సబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా ఈమెను కొనరయ్య ఓ ధన్యులారా. సార్ మా చేత ఒక పాట ఏదో పాడడానికి వచ్చాను, అయితే పాడమన్నారు. పద్యాలు అనేవి రెగ్యులర్గా నేను నాటక రంగస్థలం మీద పాడినే కాదు, మా నాన్నగారు ఇంకా చాలామంది మహానటులు హరిశ్చంద్ర వేసిన డివి సుబ్బారావు గారు వీళ్ళందరినీ ప్రత్యక్షంగా నేను నాటకాలు చూశానండి. అద్భుతంగా పాడారు. పాడేటప్పుడు కూడా మీలో ఆ హావభావాలు చాలా అద్భుతంగా మీరు భక్తి భావంతో లీనమై పాడారు. నేను చాలా హరిశ్చంద్ర నాటకాలు రికార్డ్ చేయించాను. అవునండి. చేమకుర్తి నాగేశ్వర గారితో, అలాగే సుబ్బరాజు గారితో, మొలకారెడ్డితో, వీళ్ళందరితో మొత్తం శ్రీమాత కంపెనీ మహానుభావురా. ఈరోజు శ్రీమాత కంపెనీకి ఇంత మంచి పేరు గట్రా ఉందంటే ఈ జానపదాలు, ఈ పౌరాణిక నాటక పద్యాలు, హరికథలు, బుర్రకథలు చేయడం వల్ల, గరిబిలిష్టం బుర్రకథ చేయడం, పౌరాణిక పద్యాల్లో హరిశ్చంద్ర నాటకం చేయడం, అలాగే చింతామణి, అలాగే ఈ హరికథలు, ఈ శివభాగవతులు ఇవన్నీ చేయడం వల్ల మాకు కొంత అనుభవం ఉంది. అందువల్ల మీకు పాడమని చెప్పాను. కాట్సీల్లో కూడా ఏదైనా పద్యం మాకు వినిపిస్తారని. వాస్తవానికి మీ శ్రీమాత ఛానల్లో మేము చాలా కార్యక్రమాలు చూస్తున్నామండి. మేము కూడా ఎక్కువగా ఆసక్తిగా చూసే విషయాలు కూడా మీరు చెప్పినవే. ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి ప్రాచీన కళలు అవి, మన సంపద అది. తెలుగు పద్యం అనేది ఈ జాతికి వరం. తెలుగు పద్యం అనేది అదొక సంపద ఈ తెలుగు జాతికి. దాంట్లో ఎంత కావాల్సిన వాడికి అంత ఉంది ఆ పద్యంలో. అటువంటి అద్భుతమైనటువంటి పద్య నాటకాలను మీరు ప్రోత్సహించడం, ఇలా ఈ ఛానల్ ద్వారా చాలామంది కళాకారులను మీరు ప్రపంచానికి అందజేయడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఈ విషయంలో మీ మూర్తి గారిని, మిమ్మల్ని, భూషణ గారు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేము. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు కాట్సీన్లో ఒక పద్యం ఉంటుంది కదా, ఈ అంటే ఎవరైనా శ్మశానికి రావాల్సిందే, ఇచ్చోటనే. ప్రకృతి ఎంత విచిత్రమైనది, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునను నా ఇల్లాలని, నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము
ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలను కాల్చుచో ఆ ఇల్లాలును రాదు పిల్లలు తోడైరారు తప్పింపగను ఆ సార్ మీరు ఒక మాట ఇవ్వాలి. చెప్పండి సార్. ఎందుకంటే నేను చాలామంది కళాకారులతో పనిచేయించాను. ఈ పౌరాణికంలో ఓ పద్యం పాడమంటే హార్మోనియం ఉంటే శృతి ఉంటే పాడగలము, లేకపోతే పాడలేము అంటారు. అవును సార్. మీరు ఎంత అవలీలగా పాడుతున్నారో, ఎంత చక్కగా ఆ పదాలను డెలివరీ చేస్తున్నారో చాలా ముచ్చట అనిపించింది నాకు. మీరు ఖచ్చితంగా వారణాసి కాడిసి పద్యాలు మీకు మీరు ఎన్ని నేర్చుకున్నారో ఒకసారి రివైండ్ చేసి మనం ఇంకో కార్యక్రమంలో ఖచ్చితంగా, అంటే చాలామంది ఇప్పుడు శ్రీమాత సంస్థ మన ఉత్తరాంధ్రకి గురువులా ఉంది. ఎందుకు గురువులా ఉందంటే చాలా పద్యాలు, నాటకాలు ఇవన్నీ మేము రికార్డ్ చేసి పెట్టాము. ఇప్పుడు గురువులు లేరు, దీని ద్వారాగా నేర్చుకుంటున్నారు. అయితే తప్పు పాడేటప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదో తెలియక, అర్థం తెలియక పాడేటప్పుడు ఇది కరెక్టా తప్పు అని వాళ్ళకి తెలియక తప్పులు పాడుతున్నారు. దాన్ని దిద్దే మనిషి లేరు. కాబట్టి మీలాంటి వాళ్ళు, ఇప్పుడు మీరు ఎలాగ సంస్కృత లెక్చరర్ కాబట్టి మీకు భాష మీద పట్టు ఉంది కాబట్టి, తెలుగు భాష బతికించాలనే ఒక తపన మీకు ఉంది కాబట్టి, మేము కూడా అదే కోవలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీరు ఇది ఒక బాధ్యతగా భావించి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళకి సంపద పౌరాణిక నాటక పద్యం హరిశ్చంద్ర. ఈ పద్యాలు ఒక్కొక్క పద్యం ఇలాగా మీరు ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు పాడుకుంటారు. ఇది మన కళామతల్లికి, శ్రీమాత సంస్థకి ఇచ్చినటువంటి వరంగా భావిస్తాం, కళామతల్లికి చేసిన సేవగా భావిస్తాం. తప్పకుండా. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదన్న సామెత చిన్నప్పటి నుండి వింటుంటాం మన పల్లెటూరులో. కానీ మీరు నిన్న వచ్చారు. నాకు ఈ శ్రీమాత సంస్థకి ఎవరు వచ్చినా కూడా మనం ఆదరించడం, వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు, ప్రోత్సహించడం ఉంటుంది. కానీ మీతో మాట్లాడిన తర్వాత మీలో ఎంత విజ్ఞత, ఎంత విజ్ఞానం ఉందనే సంగతి నాకు నేను తెలియలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రాజ్ కిరణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సంస్థ నుండి వెళ్ళిన ఆయన నుండి మీకు తెలుసో లేదో తెలియదండి. తెలియదు. ఆయన మంచి కుర్రాడు, మంచి ఒక కుర్రోడు, వైజాగ్ కుర్రోడే. ఆయన పేరు జాన్. ఆయన పేరు జాన్. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం పాటలు చాలా చక్కగా పాడతాడు, గొంతు బాగుంటుంది, పాడడం కూడా బాగా పాడతాడు. అవునండి. ఆయన ఐదో తరగతి చదువుకున్నాడు. అవును. ఒక న్యాయవంతుడు క్యాసెట్ చేయడం కోసం ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు, మా కూతురికి. నాకు 30,000 రూపాయలు కట్నం ఇవ్వండి అని చెప్పి పెళ్లి చేసుకుని ఆ 30,000 రూపాయలు అలా తీసుకుని ఉదయ్ కుమార్ అని ఒక కంపోజర్తో, అప్పుడు మాకు ఇంక స్టూడియో లేదు, కంపోజ్ చేయించి జియాన్ స్టూడియోలో అవి పాటలు రికార్డ్ చేయించి అలా మాస్టర్ నాకు తెచ్చిచ్చి, నాగభూషణ్ గారు నాకు ఒక ఈ రైట్స్ తీసుకోండి, ఒక 500 క్యాసెట్లు ఇవ్వండి అని చెప్పేసి ఆ మాస్టర్ ఆ రోజు క్యాసెట్లు మనం చేసి ఇవ్వండి అంటే ఆ క్యాసెట్లు తీసుకుని ఈ క్యాసెట్లు వేయించి 500 క్యాసెట్లు ఇచ్చాం. ఆ న్యాయవంతుడు అనే క్రిస్టియన్ ఆల్బంలో అన్ని పాటలు బాగుంటాయి, అద్భుతంగా పాడాడు. అంటే మనం భగవద్గీతలో మీరు మీ పెద్దవాళ్ళ దగ్గర చెప్పడానికి నేను ఒకటే మాట చెప్పండి. శ్రీకృష్ణుడు వాళ్ళు ఏం చెప్పినట్టే, నువ్వు పని చేయి ఫలితం నేను ఇస్తాను అంటాడు కదా. అవునవును. మనం కర్మణ్యేవ అధికారస్తు మా ఫలేషు కదాచ. మనం పని చేయడం ఫలితం ఆయన ఇస్తాడు. దానికోసం మనం ఏమొస్తుందని ఎవరైతే ముందు ఆలోచిస్తారో ఆ పని పూర్తి అవ్వదు. అవునండి. పని చేసుకెళ్ళిపోవడమే. ఆ ఫలితం ఏమొస్తుంది, మేము మాతా కంపెనీ స్థాపించినప్పుడు కూడా ఈరోజు ఇంతమందికి మనం సేవ చేయగలము, ఇన్ని పాటలు చేయగలం, ఇన్ని ఈ విధంగా పరిచయం చేయగలం అనుకోలేదు. చేసుకెళ్ళిపోతున్నాం అంతే మన పని. కానీ ఈ రోజుకి అది ఒక మహావృక్షం అయింది. చాలామంది కళాకారులు, కొన్ని వేల మంది కళాకారులు మన సంస్థలో, అటు జానపద కళాకారులు అయితేనేమి, ఇటు రేళ పాటలు పాడిన వాళ్ళు అయితేనేమి, బుర్రకథలు చెప్పినటువంటి వాళ్ళు అయితేనేమి, గంగిరెద్దులు కాసుకుని మా ఊరు పక్కన గంగిరెద్దులు కాసుకుని బాడసూరన్న ఆలవైకుంఠపురం సినిమాలో చిత్రాలు శివుడు పాడాడు పాట. అవునండి, అవును. అలాగే కంట్ల వెంకటలక్ష్మి అనే బుర్రకథలు చెప్పుకున్న ఆమె జిల్ జిల్ జిగల్ అనే పాట రంగస్థలంలో పాడింది. అవును. అలాగే అశ్రయ్య మన భిక్షాటన చేసుకునేటువంటి
విశాఖ ట్రైన్లో భిక్షాటన చేసుకునేవాడు. నేను గతంలో ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆయన రాకపోయినవాడు. ఎందుకు రావట్లేదంటే రోజుకి 500 రూపాయలు వస్తే నీతో మాట్లాడితే నాకు 100 రూపాయలు తగ్గిపోతుంటే 2,000 రూపాయలు ఆ డబ్బులు ఇచ్చి రారాబాబు స్టూడియోకి వచ్చి నేను పాడితే ఈ జానపద కలం బతకాలని చెప్పి తీసుకొస్తే పలాస సినిమాలో నాది నెక్లెస్ గొలుసు అనే పాట ఈయన తీసుకొని రఘు కుంచే గారు పాడించారు. అప్పటి నుంచి ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆయనకి అమెరికా కూడా తీసుకెళ్ళాం మేము. అమెరికా న్యూ జెర్సీలో కూడా ఆయనతో పాడించాం. అలాగే రఘు రేలా రఘు మన దగ్గరికి వచ్చి లింగిడి పాట పాడి తర్వాత కోటబొమ్మల పిఎస్ అనే సినిమాలో పాడమే కాకుండా చాలా సినిమాల్లో పాడారు. పల్సర్పైకి రావణ్ గారు కూడా గతంలో శ్రీమాత స్టూడియోకి 4-5 ప్రోగ్రాంలు ఇచ్చి తర్వాత పల్సర్పైకి అనే పాట ఆయన బయట చేయించుకొని ఆయన మంచి ప్రాచుర్యంలోకి చెందడం జరిగింది. ఇలాగా చాలా మంది కళాకారులు మేము గమనిస్తున్నాం సినిమాల్లో వాళ్ళు పాడడం. అలాగే పద్మశ్రీ ఎడ్ల గోపాలం గారు ఆయన కూడా మా సంస్థలో కూడా పాడారు. భగవంతుడి దైవంలో పౌరాణిక నాటక రంగానికి ఆయనకి పద్మశ్రీ అవార్డు భారతదేశం ఇవ్వడం చాలా సంతోషం. అటువంటి అంటే అది మా గొప్పతనంగా నేను భావించట్లేదు. భగవంతుడు వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం మనకి దక్కిందిగా భావిస్తున్నాం. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఉంటారు, ఈ మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల మెరుగుపడి ఇంకా వాళ్ళ తాలూకా నైపుణ్యాన్ని పెంపొందించుకొని దేశ విదేశాల్లో కూడా ఈ కళలు ప్రచురించడం, కళాకారులు పరిచయం చేసే భాగ్యం మా శ్రీమాత అమ్మవారం వల్ల నిజంగా అండి. అది మీరు ఇచ్చిన గొప్ప సదవకాశమేనండి. అది ఫస్ట్ ఈ రాజకీయ నేతలు వీళ్ళందరికంటే ముందు ఆయన వచ్చి క్యాసెట్ ఇచ్చిన తర్వాత ఆయన నాకు సినిమాల్లో పాడాలి, సినిమాల్లో చేయాలన్న తపన ఆయనకు ఉండేది. ఆయన వాళ్ళ ఇంటి తాడిచెట్లపాలెం అక్కడి నుంచి ఏదో విధంగా వచ్చేవాడు. సాయంత్రం వరకు ఉండేవాడు. 8:30 షాప్ కట్టేటప్పటికి మనం ఎంత కొంత డబ్బులు ఇస్తే ఆటో మీద వెళ్ళిపోయాడు అనమాట. అంటే చాలా పేదవాడు, చాలా మంచి కుర్రాడు. ఆయన ఎవరో చెప్పారు జాన్ అనే పేరు కాదు రాజ్ కిరణ్ పేరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది అని చెప్తే పేరు మార్చుకొని ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాడు. ఆ సినిమా ఆడిషన్కి ఒక 50 మంది కళాకారులు వచ్చారు, కంపోజర్స్ వచ్చి ఒక పాట ఇచ్చారు. రంగనాథ్ గారు ముగ్గురు పెళ్ళన్స్ అనే సినిమా తీస్తుంటే ఈ పాట ఎవరైనా కంపోజ్ చేస్తారని అడిగితే అందరూ 50 మంది కూర్చుని అందరూ ఇవాళ చేస్తాను రేపు చేస్తానని చెప్పి అందరూ చెప్పారు. ఈయన లాస్ట్ కూర్చున్నాడు కదా, ఆ పాట వచ్చి ఆయన పాట వినిపించాడు. తక్కువ ఆయనకి కంపోజ్ చేసి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి ఆయన చాలా సినిమాలకి వర్క్ చేయడం, మీరు చెప్పిన రేవంత్ రెడ్డి సినిమా కూడా వర్క్ చేయడం. ఆయన మీరు ఇప్పుడు చెప్తే నాకు తెలుస్తుంది. నాకు మామూలుగా ఆయన సింగర్ అని నాకు తెలియదు, ఆయన తెలియక మామూలుగా మేము ఫోన్లోనే మా పరిచయం, మా ఇద్దరం ఫోన్లో ఇక్కడ వైజాగ్ నుంచి నేను అక్కడ నుంచి ఆయన మాట్లాడుకునేవాళ్ళం. రికార్డింగ్కి వెళ్ళే సమయంకి నేను రాసిన 5 పాటల్లో ఒక పాట ఆయన పాడడానికి ఆయన ఎంచుకున్నారు. ఎందుకబ్బా ఈయన ఎంచుకున్నారు, ఇలాగ దీన్ని తీసుకున్నారు అనుకున్నా. అది ఆయన చేత రికార్డింగ్ చేయించాం మేము. రాజకీరణే ఈ 5 పాటలు ఒక పాట ఆయన పాడారన్నమాట. అది నేను చేసింది కంపోజ్ కూడా నేనే ఇచ్చి తర్వాత మెరుగులు దిద్దుకున్నాను. వయసే తొందర పెడుతోంది, సొగసే సందడి చేస్తుంది, ఉంచంతా మీలోగా నంది, ఏలో 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 యమ్మా ఎందుకిలా అవుతుందో తెలియదులేమ్మా. ఇది యాక్చువల్గా ఆయన కంపోజ్ చేసిన పాట. ఈ పాట నేనే పాడతానని అంటే బ్రహ్మాండం మీరు పాడండి, నేను వాయిస్ బాగుందని చెప్పి ఆయనకే నిర్మాత కూడా ఇచ్చారు. ఆ పాట ఆయనే పాడారు. నేను లిరిక్స్ కొంచెం అది గుర్తులేదు, బట్ మంచి పాట పాడారు. ఈ శ్రీమాత సంస్థలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రాణించడం జరిగింది అనమాట. అంటే పెట్టేవాడు మంచి మనసుతో పెడితే అది ఆ విత్తనం కూడా అంతేనండి. ఇదే సరైన మాట. మనం కూడా ఇప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలాగే అంటే వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలి. అవును, మన కోసం గుర్తుంచుకున్నారా లేదా అని మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. వాళ్ళు బాగుండాలి, మన కళలు బాగుండాలి, మన కళాకారులు బాగుండాలి, ఉత్తరాంధ్ర జానపదం బాగుండాలని చెప్పేసి మనం మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అమ్మవారి దయ వలన చాలా మంచి స్థాయికే చేరుకుంది. మీకు అంటే మాది చిన్న కుటుంబం, చిన్న రైతు కుటుంబం. అసలు పాట అన్నా రచన అన్నా కంపోజ్ ఇవేమీ తెలియదు. ఏదో సినిమాకి టూరింగ్ టాకీస్లో వెళ్ళడం,
చూడడం, ఏదో సినిమా ఆనందించి రావడం. అవునండి. ఇక్కడికి వచ్చి అనుకోకుండా ఈ వ్యవహారంలో నేను ఒక 500 పాటలు కూడా రాయగలగడం జరిగింది. ఎక్కువ స్త్రీ మీద, గోవు మీద, అమ్మ మీద ఇలా పాడడం రాయడం జరిగింది. ఓకే ఓకే, చాలా సంతోషం. అంటే ఈ అమ్మవారి తాలూకు అనుగ్రహం అంతే, అనుగ్రహం అండి. అంతే, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి చక్కటి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతున్నారు. డెఫినెట్గా సార్, ఇది శ్రీమాత నుంచి ఈ ప్రయోజనాన్ని, ఈ అదృష్టాన్ని చాలామంది పొందున్నారు. ఇంకా మునుముందుకి సాగుతూ ఉంది, ఇది వెళ్ళక తప్పదు. బాగుంది సార్. నమస్తే సార్. భగవద్గీతలో మీరు ఇన్ని పద్యాలను ఒక పద్యం మీకు నచ్చిన పద్యం అంటే ఘంటసాల గారు భగవద్గీత చేసిన తర్వాత చాలామంది ఆ ప్రయత్నం విరమించుకోవడం జరిగింది. నేనేం చెప్తానంటే, చాలామందికి నేను పాడండి భగవద్గీత లేకపోతే సుప్రభాతం ఏదంటే ఆయన పాడేశారు, మేము ఎక్కడండి సార్ అంటుంటారు. నేను అది తప్పు అంటాను. ఎందుకంటే మహానుభావులు పాడారు ఒక సందర్భంలో, ఆయన వాయిస్లో కొంతమంది వింటారు, మన వాయిస్లో కొంతమంది వింటారు. కాబట్టి మనం మన స్టైల్లో పాడితే అది ఇంకా కొంతమందికి రుచించవచ్చు కదా అని చెప్పేసి భగవద్గీత కదా ఆ ఉద్దేశంతో మీకు భగవద్గీతలో మీరు ఒక పద్యం పాడమని మేము శ్రీమాత తరపున ఒక పద్యం పాడమని అడుగుతున్నాం. తప్పకుండా అండి. వాస్తవానికి నేను భగవద్గీత 18 అధ్యాయాలు నేను గానం చేశాను. అది ఘంటసాల మాస్టర్ గారు, గానగంధర్వులు ఘంటసాల మాస్టర్ గారు వెనకాల అలా పాడాలి, ఆ పాట వెనకాల ఆ శ్లోకం అలా చదవాలి అని మాత్రం అనుకోలేదు సార్. నేను నా పందాలోనే అది నేను వినిపించాను. మీకు తర్వాత దాన్ని వినిపిస్తాను మీకు. ఖచ్చితంగా అది నా మార్కే ఉంటుంది ఈ భగవద్గీత శ్లోకాల మీద. అయితే ఒక శ్లోకం అందులో చెబుతాం. శ్రేయాన్ స్వధర్మో విగుణక పరధర్మాద్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః. అంటే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడము ఉత్తమం. పక్కవారి ధర్మాన్ని ఆచరించడం వల్ల భయం తప్ప ప్రయోజనం లేదు. మన తెలుగులో చెప్పేదైతే చిన్న మాటగా చెప్పాలంటే పని చూసుకో అంటారు కదా. నువ్వు పని చూసుకోవయ్యా అంటే ఏంటి, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అనేటటువంటి ఆ చిన్న మాటని ఎంత దూరం తీసుకెళ్ళి అక్కడ వ్యాస భగవానుల వారు రాశారో ఆ శ్లోకంలో మనకు కనిపిస్తామన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్న సందర్భంలో ఇది చెప్పాడు ఆయన. ఇలాగ నువ్వు చేసుకుని వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, ఇంకెందుకు నీ ధ్యాస, చంపేటవాడను నువ్వా చంపించేటవాడను నేను అని చెప్పేటటువంటి సందర్భంలో ఇలాంటి ఉపోద్ఘాతాలు, ఇలాంటి సందేశాలు అనేకంగా భగవద్గీతలో కనిపిస్తుంటాయండి. మహాత్ముడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు మరొకసారి మేము మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెడతానండి. తప్పనిసరిగా. అంటే నేను యాక్చువల్గా అయితే ఇది నా మిత్రులు చాలామంది తెలుగు ఎక్కడుందిరా తెలుగు కూడా, నీ తెలుగు తెల్లారి తెలుగు కూడా అంటుంటే, ఈ పాట మీరు పాడారు కదా, మీరు పాడిన సంగతి ఎవరికి తెలియట్లేదు, అందరూ దాన్ని చూపిస్తున్నారంటే వెళ్ళని చాలా అది సందేశమే కదా, బాగుంది వెళ్ళని అని అంటే, కాదు మీరు ఏదైనా దీని గురించి చెప్పండి, మీరు కంపోజ్ చేశారు పాడారు కదా అంటే, ఇలా శ్రీమాత స్టూడియో ద్వారా మీ ద్వారా ఇన్ని ముందుకు రావడం జరిగింది. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు మీకు, మూర్తి గారికి కూడాను. ఓకే సార్.